దాన్ని ఏమంటారు, మైండ్ స్వీపింగ్ మెకానిజం లేదు. అంటే మెదళ్ళని మన ఇష్టం వచ్చినట్టు మలిచేసుకుంటూ ఉన్నదంతా ఎరైజ్ చేసి మనకి రీసెట్ కొట్టేసి సిస్టమ్ లేదు. కొట్టుంటే గనక చంద్రబాబు కరెక్ట్. ఎందుకంటే ఎన్టీ రామారావు మంచోడు, ఎన్టీ రామారావు చెడ్డోడు, ఎన్టీ రామారావు మంచోడు. అలాగే దేశం నాశనం అయిపోతుంది, దేశం బాగుపడుతుంది, దేశం నాశనం అవుతుంది. అట్లాగే నరేంద్ర మోడీ మంచోడు, ఇదే వాజ్పేయి మంచోడు, వాజ్పేయి మతోన్మాది, మళ్ళీ వాజ్పేయి మంచోడు, నరేంద్ర మోడీదేనే అంతే. ఇట్లాగే ఏది చూసినా 3 వెర్షన్స్ బాబు నోట్లో నుంచినే ఉంటాయి. ఆయనకి ఎప్పుడు అవసరం ఏదైతే అది. దీంట్లోంచి రేపు బయటికి వెళ్ళాలనుకున్నారనుకోండి, నేను ఎంత త్యాగం చేశాను, రేపు మొన్న నా మూలంగానే అసలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మొన్న ఎవడేద్దాం అనుకున్నాడు, అసలు 3సారి నా వల్ల అయ్యారని చెప్తారు. 2019లో ఈయన వచ్చారు. నరేంద్ర మోడీ అదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం కూడా, ఇక్కడ నుంచి 1 సీటు రాకుండా వాళ్ళు కేవలం 1% ఓట్లు వచ్చిన ఆయన ప్రధానమంత్రి కావడం ఆయన అదృష్టం. అది అందులో లక్కీగా పొత్తులో లేరు. ఇక్కడ గనక ఉండుంటే అసలు మోడీని గెలిపించింది 2014 మోడీని ప్రధాని